ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः బ్రహ్మానందవల్లి మొదటి మంత్రం 62వ పేజీ. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి బ్రహ్మస్వరూపం తెలియజేయబడుతున్నది ఈ మంత్రంలో. కిం తద్బ్రహ్మ అని మొదటి ప్రశ్నకి సమాధానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మము అంటే ఎవరు? కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము ఎవరంటే సత్యము బ్రహ్మం అన్నారు. సత్యమే బ్రహ్మం అన్నారు. అంతేకాదు జ్ఞానమే బ్రహ్మం, అంతేకాదు అనంతమే బ్రహ్మం అన్నారు. ఆ బ్రహ్మం సత్యము అయ్యున్నది, జ్ఞానము అయ్యున్నది, అనంతము అయ్యున్నది అన్నారు. మరి సత్యం అంటే మనం మాట్లాడే సత్యమా అండి అంటే అది కాదు. ముఖ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. లక్ష్యార్థం ఏమిటి? సత్యం అంటే ఉండటం, ఉనికి. తమిళంలో ఇరుప్పుదల్ అంటారు, ఉనికి అంటాం తెలుగులో. ఉండటం అంటారు, ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆ ఉండడం అనేదైతే ఏదైతే ఉన్నదో ఉనికి, అదే బ్రహ్మం అన్నారు. అది ఎట్లా కనపడుతుందండి? కంటికి అన్నారు. బ్రహ్మ కంటికి కనపడేది కాదు కదా. బ్రహ్మ కంటికి కనపడదు, అది గ్రహించవలసిన విషయం. ఉన్నది ఉన్నది అని గ్రహించాలి. అది ఎలా గ్రహించాలండి అంటే ప్రతి వస్తువులో గ్రహించాలి అన్నారు. పుష్పము ఉన్నది, మైక్ ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది అనే దాని ద్వారా మనం ఒక వస్తువు ద్వారా గ్రహించగలం. ఆ వస్తువు ఏ వస్తువైనా సరే అది మనకు ఉన్నది అనే దాన్ని తెలియజేస్తుంది. కుండ ఉన్నది అన్నాం, కుండ ఉన్నది అన్నారు. ఉన్నది అన్న తర్వాత తెలుసుకుంటున్నది ఏమిటి? కుండ. ఏమిటి ఉన్నది అంటే కుండ ఉన్నది. మనం ఉన్నది అనే పదాన్ని ప్రతి ఒక్క మాటలో వాడుతున్నాం చూడండి. ఆమె ఉన్నది, ఆయన ఉన్నాడు, పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది. ఇవన్నీ అంటున్నప్పుడు ఒకటి మారుతూ ఉన్నది, ఒకటి మారకుండా ఉచ్చరిస్తున్నాం. మారకుండా ఉచ్చరించేది ఏది? ఉన్నది అనేటువంటిది. మారుతూ ఉండేవి వస్తువులు. కనుక ఏదైతే మారకుండా మనం ప్రయోగిస్తూ ఉన్నామో అది అన్ని కాలాల్లోనూ అంతటా అన్ని దేశాల్లో అందరి చేత వాడబడేటటువంటిది. లాంగ్వేజ్ మారచ్చు, భాష మారచ్చు,
ఒకళ్ళు ఇంగ్లీష్లో అనొచ్చు, ఒకళ్ళు తమిళంలో అనొచ్చు, ఒకళ్ళు తెలుగులో అనొచ్చు, ఒకళ్ళు కన్నడంలో అనొచ్చు, ఒకళ్ళు అమెరికన్ భాషలో అనొచ్చు, ఒకళ్ళు రష్యన్ భాషలో అనొచ్చు. ఉన్నది అనే దానికి వేరే వేరే మాటలు వాడచ్చు. తమిళ్లో ఇరుకే అని சொல்லுவான், హిందీలో హై అని சொல்லுவான், ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ ఈజ్ అని చెప్తారు. అలా రకరకాలుగా భాషలు చెప్పినప్పటికీ కూడా ఉన్నది అనేటువంటి తాత్పర్యం ఒక్కటే కదా. కనుక ఈ ఉన్నది అనేటువంటిది శుద్ధం సత్యం. సత్యం అంటే సత్ అంటే ఉండడం. శుద్ధమైనటువంటి సత్తుని ఒక వస్తువు ద్వారా మనం గ్రహిస్తాం. శుద్ధమైనటువంటిది అంటే ఒక వస్తువులో చేరకుండా ఉన్నటువంటి ఉన్నది అనే దాన్ని తెలుసుకోలేం. దాన్నే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ బి నోన్. శుద్ధ సత్వం సత్యం మనం తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకోవాలి? ఒక వస్తువు ద్వారా దాన్ని గ్రహించు. నేను ఉన్నాను అని అంటున్నావు కదా, కనుక ఉన్నాను ఎవరు? ఇప్పుడు నేను ఉన్నాను అన్నారు. నేను స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను. ఆ ఉన్నాను అనేది ఎవరికి సంబంధించింది ఇప్పుడు చెప్పండి మీరు? ఆ సత్యానికి సంబంధించింది. సత్యమే ఉండడం అనేటువంటిది. సత్ అంటే ఎగ్జిస్టెన్స్. ఆ ఉండడం అనేటువంటిది, ఉన్నాను అనేటువంటిది సత్యం గనుక, సత్యం బ్రహ్మం గనుక ఈ ఉన్నాను అనేవాడు ఎవరై ఉండాలి? అయిపోయింది వేదాంతం. ఇది వేదాంతం. అర్థమైందా? సత్యం అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ అనేది ఉన్నది అనేటువంటిది ఉనికి. ఇప్పుడు నేను ఉన్నానా లేనా? ఉన్నాను. ఉన్నాను అనేటువంటిది సత్యం గనక, సత్యం అనేటువంటిది బ్రహ్మం కనుక నేనెవరినై ఉండాలి? ఇప్పుడు బ్రహ్మన్నై ఉండాలి. కానీ నేను బ్రహ్మని చెప్పి అనుకోవడం లేదే, భ్రమలో ఉన్నానే. ఎందుకని అంటే నేను ఉన్నాను అనేది బ్రహ్మం అని తెలియక మనం ఏం చేస్తున్నాం? నేను ఫలానాగా ఉన్నాను అనేది నేనుగా తీసుకుంటున్నాను. చూసారా? నేను స్త్రీగా ఉన్నాను, ఫలానా ఆయనకి భార్యగా ఉన్నాను, ఫలానా ఆవిడికి భర్తగా ఉన్నాను, ఫలానా స్కూల్లో టీచర్గా ఉన్నాను. అలా అదన్నీ కూడా నిజం అనుకుంటున్నాం. కానీ మారేదంతా కూడా మాయకి చెందినది, ప్రకృతికి చెందినది, అనాత్మ. దానికి నిత్యత్వము లేదు, సత్యత్వము లేదు, అనంతత్వము లేదు. అది నిత్యము కాదు, సత్యము కాదు, అనంతము కాదు. ఈ నేను అనేటువంటిది సత్యం. శరీరం ఉన్నప్పుడు ఉన్నాను అంటాను, శరీరం లేకపోతే ఉన్నాను అని చెప్పి అనలేను. అంతే, అంతే కదా. ఎలక్ట్రిసిటీ, బల్బు ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తుందండి, బల్బు లేకపోతే ప్రకాశించదు. నేను ఉన్నాను అని చెప్పాలంటే ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే నేను ఉన్నాను అని చెప్పగలను. ఈ శరీరం అనే బల్బు లేదనుకోండి, ఉన్నాను అని ఉచ్చరించలేం. కనుక ఉన్నాను ముఖ్యమా, శరీరం ముఖ్యమా? కానీ మనం శరీరాన్ని పట్టుకొని ఉన్నాం. శరీరం ముఖ్యం కాదు, శరీరం వస్తుంది పోతుంది. ఎలక్ట్రిసిటీ ముఖ్యమా, బల్బు ముఖ్యమా? మరి అక్కడ ఎలక్ట్రిసిటీ ముఖ్యం అన్నారు, ఇక్కడ బ్రహ్మమైనటువంటి ఉనికి ముఖ్యమా, వచ్చే పోయే శరీరం ముఖ్యమా? బల్బు లాంటి శరీరం ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అర్థమైందా? ఇది అట్లాంటిది శరీరం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ బల్బు లాంటి శరీరాన్ని పట్టుకొని దానికి ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మన తల మీద వేసుకొని నేను ఎట్లున్నాను? కష్టపడుతూ ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, కాళ్ళు నొప్పులతో ఉన్నాను, తలనొప్పితో ఉన్నాను. ఎన్ని బాధలండి, ఒకటా రెండా చెప్తూ ఉంటే టైమే సరిపోదండి. ఎవరివి ఆ బాధలన్నీ? ఈ శరీరానివి, బల్బు. ఈ బల్బు అనే శరీరానికి సంబంధించినది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ సమస్యలన్నీ నావిగా భావిస్తూ ఉనికి ఇచ్చాను నేను ఈ శరీరానికి. కానీ మనం మర్చిపోయి దీన్నే అధ్యాస అంటారు. శరీరానికంటూ దానికంటూ సత్ లేదండి. అక్కడ ఎక్కడి నుంచి తీసుకుంది? బ్రహ్మం నుంచి బారో చేసుకున్నది సత్యాన్ని, ఉనికిని తీసుకొని ఏం చెప్తున్నది? నేనున్నాను అంటున్నది శరీరం. కానీ ఆ సత్యత్వం ఎవరికి సంబంధించిందంటే బ్రహ్మానికి. ఇప్పుడు బల్బు కనుక వెలుగుతూ బల్బు ఈ ఎలక్ట్రిసిటీ నాదే అంటే ఎట్లా ఉంటుంది?
చెప్పండి మీరే. ఎలక్ట్రిసిటీ నాదే అంటే ఎట్లుంటుంది? బల్బు ఏం చెప్పాలి? ఎలక్ట్రిసిటీ నీ వల్లనే నేను ప్రకాశిస్తున్నాను, నీకు థ్యాంక్స్ అని చెప్పొద్దు. ఈ మనస్సు ఏం చెప్పాలి? ఫిలమెంట్ మనస్సు. ఆ ఫిలమెంట్ ఏం చెప్పాలి? అమ్మా ఎలక్ట్రిసిటీ నీ వల్లనే నేను ఈ బల్బు ద్వారా ప్రకాశిస్తున్నాను. ఫిలమెంట్ ద్వారా బల్బు ప్రకాశిస్తున్నది. అదేవిధంగా మనస్సు ఏం చెప్పాలి? మనస్సు అనే ఫిలమెంట్ ఏం చెప్పాలి? ఓ సత్ రూపమైనటువంటి బ్రహ్మ, నీ వల్లనే నేను ఈ శరీరం ద్వారా పనిచేస్తున్నాను అని చెప్పాలి. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది. బ్రహ్మాన్ని మర్చిపోయినాం. ఎట్లాగైతే బల్బు చూస్తుంటే ఎలక్ట్రిసిటీ జ్ఞాపకం ఉంటుందో, వాడు స్విచ్ ఆఫ్ చేసినప్పుడే మనకు ఎలక్ట్రిసిటీ జ్ఞాపకం వస్తుంది. పవర్ కట్ పెట్టడం వల్లనే కదండి ఎలక్ట్రిసిటీ అందరూ మాట్లాడుతున్నారు కదా. కనుక ఎప్పుడైతే అది పనిచేస్తూ ఉంటుందో దానికి విలువ మన ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటే లెక్క చేయం, విలువ ఇవ్వం. వాడు కాస్త ఊరికి పోయి 4 నెలలు అయితే అయ్యో లేడే అని చెప్పి కష్టపడతాం. మనస్సు బుద్ధి అంతే మనిషికి. కనుక సత్యం అనేటువంటిది శుద్ధ సత్వం, శుద్ధ సత్యం, ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం అన్నాం. అంతేకాదు జ్ఞానస్వరూపం అన్నాం. జ్ఞానం అంటే ఏ జ్ఞానం అండి అన్నారు. పుష్పజ్ఞానం, కుండ జ్ఞానం, క్లిప్ జ్ఞానం, పుస్తక జ్ఞానం, మైక్ జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, లైట్ జ్ఞానం. జ్ఞానం అంటే నాకు తెలుసు అంటున్నాం కదా. పుష్ప జ్ఞానం, కుండ జ్ఞానం, పుస్తక జ్ఞానం, డెస్క్ జ్ఞానం, చైర్ జ్ఞానం, కార్పెట్ జ్ఞానం, వీటన్నిటిలో ఒక్క పదం మారకుండా చెప్తున్నాను. ఏంటది? జ్ఞానం. ఈ పుష్పాన్ని చూడంగానే కళ్ళు చూస్తాయి. చూసి పుష్పం అనే ఆలోచన వస్తుంది మనస్సులో. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఇది పుష్పం అని తెలుస్తుంది. దాన్ని వృత్తి అన్నాం. క్రిందటి క్లాస్లో చెప్పాను. వృత్తి జ్ఞానం అంటారు దాన్ని. ఆలోచన అనేది వృత్తి. ఆ వృత్తి వచ్చి ఏం చెప్తున్నది కళ్ళ ద్వారా? ఇది పుష్పం తెలుసు నాకు. జ్ఞానం వచ్చిందా లేదా? ఇది కుండ అని జ్ఞానం వచ్చిందా లేదా? మాట్లాడే వ్యక్తి స్త్రీయా పురుషుడా అని జ్ఞానం వస్తున్నదా లేదా? కనుక ఒక వృత్తి రావాలి ఇక్కడ మనసులో. దీన్ని వృత్తి జ్ఞానం అంటారు. ఆ వృత్తి ఏ ఒక్క పదార్థాన్ని పట్టుకుంటే ఆ జ్ఞానం వస్తుంది. వృత్తి ఏ వస్తువు మీద వ్యాపిస్తే ఆ వస్తువు యొక్క జ్ఞానం వస్తుంది. ఇప్పుడు కుండ అనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి మనసులో. కుండను చూసాం, కుండ అనే ఆలోచన వచ్చింది. ఆ కుండ అనే ఆలోచన రాగానే ఆ ఆలోచన ఏం చేస్తున్నది? దాన్ని ఆలోచనని జ్ఞానంగా మారుస్తున్నది కదా. ముందు మీరు కుండని చూడాలి. చూసిన తర్వాత ఇది కుండ అని మీకు ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత ఇది కుండ అనే జ్ఞానం వస్తుంది. కనుక జ్ఞానానికి ముందు ఏం కావాలి? ఆలోచన కావాలి. ఆలోచన రావడానికి ముందు ఏం కావాలి? వస్తువు ఉండాలి. ఆ వస్తువుని కళ్ళు చూడాలి. ప్రతి జ్ఞానం ఇంతే. మనం చూసే జ్ఞానం, వినే జ్ఞానం, వాసన చూసే జ్ఞానం, రుచి చూసే జ్ఞానం, స్పర్శ జ్ఞానం, ఇవన్నీ మారుతూ ఉన్నాయి. కానీ జ్ఞానం మారడం లేదు. దాన్నే శుద్ధ జ్ఞానం అంటారు. ఏవైతే మారుతున్నాయో అవన్నీ బ్రహ్మ కాదు. ఏదైతే మారకుండా జ్ఞానం అంటున్నామో అది బ్రహ్మకు సంబంధించినది. మారుతూ ఉండేది మాయకి సంబంధించినది, ప్రకృతికి సంబంధించినది, మ్యాటర్కి సంబంధించింది. కనుక పుష్పజ్ఞానం, పుష్పం మాయ, జ్ఞానాన్ని బ్రహ్మకు సంబంధించింది. కుండ జ్ఞానం, కుండ మాయ, ప్రకృతికి సంబంధించింది, మ్యాటర్. జ్ఞానం అనేటువంటిది బ్రహ్మకు సంబంధించింది. అదేవిధంగా శరీర జ్ఞానం ఉన్నదా లేదా? శరీరం మాయకి సంబంధించినది, ప్రకృతికి సంబంధించినది. జ్ఞానం బ్రహ్మకు సంబంధించినది. ఏదైతే మారుతూ ఉన్నదో అది మాయకు సంబంధించినది, మారకుండా ఉండేది బ్రహ్మకు సంబంధించినది. అర్థమైందా? దీన్నే ఒక శ్లోకంలో చెప్పారు విద్యారణుల వారు దృగ్దృశ్య వివేకంలో. అస్థి భాతి, ఉన్నది తెలుస్తున్నది జ్ఞానం, ఉండడం తెలుసుకోవడం జ్ఞానం. ఈ రెండు కూడా బ్రహ్మకు సంబంధించినవి అన్నారు.
ప్రియం ఆనందం కూడా బ్రహ్మకు సంబంధించింది. అనంతం అంటే ఆనందం, అనంతం అన్న ఆనందం అన్న ఒకటే. ఆ ఆనందం అస్థి భాతి ప్రియం, ఈ మూడు కూడా బ్రహ్మకు సంబంధించినవి. మరి మాయకు సంబంధించినవి నామ రూప. ఈ నామం మనకున్నటువంటి పేరు, రూపం ఉంది కదా మనకు, ఈ రూపం, ఈ రెండు ఎవరికి సంబంధించినవండి అన్నారు? బ్రహ్మకు సంబంధించినవి కాదు, మాయకు సంబంధించినటువంటివి, ప్రకృతికి సంబంధించినవి, జడం, ఇనర్ట్ మ్యాటర్. ఇప్పుడు ఈ శరీరానికి ఒక రూపం, పేరు ఉన్నది. ఇది ఎవరికి సంబంధించిందంటే మాయకు సంబంధించింది. అర్థమైందా? అస్థి భాతి ప్రియం రూపం నామ చేత్ అంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. మొదటి మూడు బ్రహ్మకు సంబంధించినవి, చివరి రెండు మాయకు సంబంధించినవి. ఈ ఐదు కలిస్తేనే నేను 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 అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఐదు ఉన్నాయి మీ దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. ఏది? నేనున్నాను, అస్థి, భాతి నాకు తెలుసు, భాతి అంటే నాకు తెలుసు, ప్రియం, ప్రియం అంటే నాకు ఇష్టమైనది, ఇది కావాలి నాకు ఇష్టం అనేటువంటిది, ఆనందం ప్రియం అంటే. ఈ మూడు నాకు సంబంధించినవి ఆత్మకి. నామరూపాలు ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి? నామరూపాలు మాయకి, ప్రకృతికి సంబంధించినవి. ఈ మాయ అనేటువంటి ప్రకృతి, శరీరం రూపానికి పేరుకి కారణమైనటువంటి ఈ ప్రకృతి ఈ బ్రహ్మ లేకుండా ఉండలేదు. అది ఈ బ్రహ్మ లేకుండా ఉండలేదు. ఎలాగైతే మీ నీడ మీరు లేకుండా ఉండలేదో, నీడ మాయ లాంటిది, ప్రకృతి ఎటువంటిది? నీడ లాంటిది. మన నీడ, నీడ అంటే తెలుసు కదా, నీడ అంటే ఏమిటి అంటే షాడో అన్నట్ట. షాడో అంటే ఏమిట్రా అన్నాడు, నీడ అన్నారు. నీడ అనేటువంటిది వ్యక్తి లేకుండా నీడ ఉంటుందా? మాయ అనేటువంటిది నీడ లాంటిది, వ్యక్తి అనేవాడు బ్రహ్మం లాంటివాడు. అదేవిధంగా మాయ అనేటువంటిది బ్రహ్మం లేకుండా ఉండలేదు. అంటే ఏమిటి అర్థం? ఈ నామరూపం అనేటువంటి మాయ సత్యం అస్థిభాతి ప్రియం ఆర్ సత్యం జ్ఞానం అనంతం అనే బ్రహ్మ లేకుండా ఉండలేవు. మీకు నీడ కావాలా, నిజమైన వ్యక్తి కావాలా? చెప్పండి. ఇప్పుడు వ్యక్తే కావాలి, అందరు నీడ కావాలని ఎవరు చెప్పరు. ఎందుకంటే నీడ అబద్ధం కదా. కానీ మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? చెప్పడానికైతే చెప్తున్నాం లిప్ మూమెంట్లో. నీడ అనే మాయను పట్టుకొని దుఃఖ సాగరంలో మునిగిపోయి 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 ఎంత మునిగామంటే పైకి తేలలేనంతగా మునిగాం. ఎవరైనా పైకి తెస్తానన్నా కూడా ఆహా నే రాలేనంటాం. గురువుగారు 10 సంవత్సరాలు 11 ఏళ్ళు చెప్పినా కూడా మాక మోక్షమా వస్తుందండి అంటారు. గురువు గారికి కూడా ఉత్సాహం పోయేటట్లుగా చేయగలిగినంత సమర్థులం మనం. ఇంకా గురువుగారు ఓపికతో చెప్తున్నారంటే ఆయన పూర్వజన్మ పుణ్యం, ఏదో ప్రారంభం. గురువుగారు సబ్జెక్ట్ను ఉత్సాహంగా చెప్పాలంటే నాట్ సో ఈజీ. అర్థమైందా? ఇప్పుడు నీడ లాంటి మాయను పట్టుకొని జనన మరణ వ్యాధి ఇవన్నీ ఉన్నటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని నేను నేను అని చెప్పి ఎన్ని బాధలు పడుతున్నాడు మనిషి. శాస్త్రం చెప్తుంది, వరే నువ్వు అది కాదురా, ఆ శరీరం నువ్వు కాదు, ఆ రూపము నువ్వు కాదు, ఆ పేరు నీది కాదు, అది మాయకు సంబంధించింది. అది నువ్వు సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మ లేకుండా, ఉనికి ఎరుక ఆనందం లేకుండా ఈ యొక్క పేరు ఊరు ఉండవు అన్నాడు. అజ్ఞానం వల్ల ఈ శరీరాన్ని, ఎందుకంటే ఈ రెండు ఒకే చోట ఉన్నాయి, విడదీయలేం. నేను అని చెప్పాలంటే 5 ఒక చోట ఉండాలి. ఇది విడదీసిపోని అక్కడ పక్కన పెట్టి, ఏమండి ఇది నామం, ఇది రూపం కనుక నేను కాదు, ఈ సత్యం బ్రహ్మం అనంతం అనేది నేను అనేది విడివిడిగా చేసి పెడితే పోని చెప్పచ్చు. ఈ కుండ మట్టి కుండ కదండి, కుండని వేడిగా పెట్టి మట్టిని వేరుగా పెట్టగలరా? కుండని విడిగా పెట్టి మట్టిని వేరుగా చేయగలరా?
ఎందుకని? మట్టే కుండ గనక, కుండ మట్టే కనుక రెండు పదార్థాలు లేవు గనక వేరు చేయలేం. అదేవిధంగా యా మా సా మాయ, ఏదైతే లేదో అది మాయ. ఉన్నట్టు కనపడుతుంది, నిజంగా లేదు. అందుకని ఆ మాయని వేరు చేయడం, బ్రహ్మాన్ని వేరు చేయడం సాధ్యం కాదు. బ్రహ్మం ఉన్న చోట మాయ నీడ ఉంటూనే ఉంటుంది. నీడ మనం నిజం అనుకోని ఒక వ్యక్తి నీడను చూసి, తన నీడను చూసి తానే భయపడుతున్నాడు అనుకోండి. భయపడుతున్నారా లేదా? చాలామంది తన నీడను తానే చూసి భయపడితే ఏమంటాం? పాపం వాడిని మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, ఏదో ప్రాబ్లం అంటారా అనరా? వాడి నీడను వాడు చూసి భయపడుతున్నాడు అంటే ఇమ్మీడియట్గా ఏం మనం ఆలోచిస్తామండి? పాపం ఏదో ప్రాబ్లం. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, వారి మాయా శరీరాలను, నీడలాంటి మాయా శరీర రూపాలను చూసుకొని ఎవరైతే భ్రమిస్తున్నారో, ఎవరైతే ఆ నీడకి, నీడ అనే శరీరానికి పేరుకి అధిష్టానమైనటువంటి ఆత్మను తెలుసుకోలేక ఇదే సత్యం అనుకొని భ్రమపడుతున్నారో వాళ్ళందరూ కూడా మానసిక రోగులు అన్నాడు. మానసిక రోగులు అంటే ఏమిటి? ఈ ప్రపంచమే భ్రాంతి ఆలయం అన్నారు. మెంటల్ హాస్పిటల్, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ మెంటల్ హాస్పిటల్. ఇది 100% కరెక్ట్. యూ కెనాట్ సే నో. అర్థమైందా? పాపం మనం వాళ్ళని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెడతాం. అక్కడ శాస్త్రం చెప్తుంది, మీ అందరిని నేను ఎక్కడ పెట్టేది, మీ అందరికీ హాస్పిటల్ కట్టడం నా సాధ్యం కాదు నాకు. ఎందుకంటే ఎక్కడ బెడ్స్ వేసేది, ఎంతని కట్టేది. అందుకని ప్రపంచం అంతా కూడా మెంటల్ హాస్పిటలే అన్నారు. మరి ఎవరండి మెంటల్ లేనివాడన్నాడు? మాయనికి అతీతంగా ఎవరైతే గ్రహిస్తాడో తన స్వరూపాన్ని, వాడే మానసిక రోగాన్నించి అతీతుడు అన్నాడు. జ్ఞాని ఒక్కడే ఆరోగ్యవంతుడు ప్రపంచంలో. మానసిక రోగం లేనటువంటి వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో జ్ఞాని. కనుక మీరు ఆ మానసిక రోగాన్ని నుంచి బయటపడదలుచుకుంటే జ్ఞానులు అవ్వండి. లేదంటే ప్రపంచం అనే ఈ మానసిక రోగంతో నిండినటువంటి ప్రపంచంలో ఉంటున్నాం మనందరం. కనుక ఈ మనం చూసే ఈ జ్ఞానాలన్నీ కూడా నోబెల్ ప్రైజ్ జ్ఞానాలు, పద్మశ్రీ జ్ఞానాలు, ఇవన్నీ జ్ఞానాలు కాదండి. శాస్త్రం ప్రకారం అవన్నీ భ్రమలు. వాళ్ళంతా మెజారిటీలో ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడే టీచర్లని ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటారండి, వాళ్ళకేం పని పాట లేదు, ఏదో మాట్లాడుతుంటారు. ఉన్న ప్రపంచానంతా భ్రమ అంటాడు, మానసిక రోగం అంటాడు. మనకి ఆయనకి ఏదో ప్రాబ్లం అయినా భయపడ్డాడు జ్ఞాని. ఎందుకు? శాస్త్రం ఉంది ఆయన పక్కన, సపోర్ట్. ఈ ప్రపంచం మొత్తానికి ఏం సపోర్ట్ ఉంది? వాళ్ళ మెంటల్ ప్రాబ్లం తప్ప వాళ్ళకి ఏం సపోర్టు లేదు. అందుకని ప్రపంచం అంతా ఒక సన్యాసి వెంట పరిగెడుతుంది, కానీ అజ్ఞానుల వెంట ప్రపంచం పరిగెత్తదు. చూసారా? ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, అన్నీ వస్తే ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాం మనం? ఎవరైతే ఈ సత్యాన్ని దర్శించాడో అతని దగ్గరికి పరిగెడుతున్నాం, కానీ మరెవరి దగ్గరికి పరిగెత్తడం లేదే. కనుక జ్ఞానం ఉన్న వ్యక్తి, సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి కానీ భ్రమలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మనకి ఎలా సహాయం చేస్తాడు, ఎలా మనల్ని కడతేరుస్తాడు, మనల్ని సంసారం నుంచి బయటికి తీసుకెళ్తాడు. కనుక జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు శుద్ధ జ్ఞానం. ఈ మాయా నామరూపాలలో ఉన్నప్పుడే నేను ఈ మాయని కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రం కట్టుకున్నామండి, చీర కట్టుకున్నాం, ప్యాంట్ వేసుకున్నాం, షర్ట్ వేసుకున్నాం, ప్యాంట్ దొరుకుంటున్నాం, ఇవన్నీ కట్టుకున్నాం. అవి నేనని మీరు అనుకుంటారా? చెప్పండి. వస్త్రం కట్టుకునే ఉంటున్నాం కదా త్రూఅవుట్ ద డే. అయ్యయ్యో నేనే చీర అయిపోయినానండి అంటారా? నేను వేరు, చీర వేరు. నేను వేరు, షర్ట్ వేరు. నేను ధరించాను, అది నేను అది కాదు.
అదేవిధంగా వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అన్నారు. శరీరాన్ని నేను ధరించాను. అర్థమైందా ఇప్పుడు? సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మనైనటువంటి నేను శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఉన్నాను. ఇప్పుడు ఈ శరీరం చినిగిపోతే దీన్ని వదిలిపెట్టేస్తాను, మరో శరీరంలో చేరతాను, లేకపోతే చేరకుండా ఉంటానంతే. అంతేకాని వస్త్రం లాంటి శరీరం నేను కాదు. ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు చదివాం భగవద్గీత? ఎప్పుడో పురాతన కాలంలో చదివాం. అనగనగా ఒకనాడు ఎప్పుడో చదివాం అన్నట్టు. అందుకని రివైజ్ చేస్తూ ఉండాలి, తిరిగి తిరిగి చదవాలి. అలా చేస్తే గుర్తుంటుంది. అర్థమైందా ఇప్పుడు? సత్యం అంటే నేను ఉన్నాను. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఇవన్నీ కూడా మాయకి సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి. నాకు తెలుసు అనేటువంటిది బ్రహ్మానికి సంబంధించినది. నాకు ఏమి తెలుసు, ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, ఎట్లా ఉంది, ఏమిటనేది జ్ఞానం అనేటువంటిది మాయకి సంబంధించింది. కనుక మనం ఎప్పుడు ఈ రెండు కలిపే వాడుతున్నాం. కలిపి వాడినప్పటికీ కూడా ఇవి రెండు ఒకటి కాదని తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకోవడం, ఈ రెండింటిలో మాయ అనేటువంటిది నా నీడ లాంటిది, సత్యం జ్ఞానం నా నిజస్వరూపం. ఏమిటి నా నిజస్వరూపం? సత్యం, ఉనికి, జ్ఞానం, ఎరుక. నేనున్నాను, నాకు తెలుసు, నా స్వరూపం. నేను ఎలా ఉన్నాను, ఏ పేరుతో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, నా యొక్క నీడ అది. ఇప్పుడు మన నీడలో భ్రమలో కొట్టుకుపోతున్నాం. గురువు ఏం చేస్తున్నారు? ఆ నీడ వెంటపడి పోవాకురా అంటారు గురువు గారు. లేదు లేదు నేను పోతాను అని గురువు గారిని లాగితే గురువుగారు ఏం చేస్తారు చెప్పండి? ఇంటెలిజెంట్ గురువు ఏం చేయాలి? వదిలిపెడతాడు వాడిని. అన్ఇంటెలిజెంట్ గురువు అయితే శిష్యుడమ్మడి పడిపోతాడు. వాడు నీడమ్మడి పరిగెడుతుంటే మాయతో పాటు ఈ అచ్చిపిచ్చి గురువు కూడా వాడితో పాటు పరిగెడితే ఇంక ఈయన గురువే ఉందండి. గురువు ఏం చేయాలి? వాడు గురువుగారు నన్ను పైకి తీయండి, ఈ యొక్క మాయా నామరూపాల నుంచి పైకి తీయండి అని వాడు భవసాగరా నుంచి అడిగితే రానాయన రానాయన, ఎంత బరువైనా సరే 80 కేజెస్ 80 కేజీలు 70 కేజీలు వాడి సంసార కేజీలు అంటే ఏమిటి? నిజంగా వెయిట్ లాగుతున్నారనే వాడికున్న సమస్యలన్నిటి నుంచి మనసు నుంచి తొలగించి 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 ఒక రోజుకి పైకి లాగుతూ ఉంటే శిష్యుడు కూడా ప్రయత్నం చేయాలి కదా. గ్రావిటేషన్ ఫోర్స్కి గురువుగారు అందులో పడిపోతే ఏమైపోతుంది? సుడిగుండంలో దాన్ని ఏమిటంటారు? ఒకటి ఊబి. ఊబి అనే సంసారంలో ఉన్నాడు శిష్యుడు. గురువుగారు వీడిని ఆ ఊబి నుంచి బయటికి లాగాలి. ఊబిలో నుంచి బయటికి లాగడం చాలా కష్టం, అవతల వాడిని లాగేస్తుంది. కనుక గురువుగారు జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందులో? విద్యలో, జ్ఞానంలో. జ్ఞాన నిష్ఠ కలిగి ఉంటే శిష్యుడు ఎంతటి అజ్ఞానంలో ఉన్నా సరే లాగుతుంటారు. వాడు రానన్నాడు అనుకో వదిలిపెట్టేస్తారు. బయట పడాలన్న వాడినే కదా రక్షించాలి. నాకు ఇందులోనే బాగుందండి అన్నాడు. నాకు ఈ ఊబిలోనే బాగుంది, కొంతకాలానికి ప్రాణం పోతుంది రా అన్న. ఏమోనండి నాకు బాగానే ఉందన్నాడు. ఉండు అన్నా. ఎవరైతే తెలుసుకుంటారో ఈ రోగం, వ్యాధి, జరా, మరణాలతో కూడినటువంటి ఈ సంసారం నాకు వద్దు, ఇందులో నుంచి నేను బయటపడాలని కోరుకుంటే గురువుగారి చెయ్యి ఎప్పుడు అందుతూనే ఉంటుంది మనకు. అది గుర్తుండాలి కదా. అందుకని మహాత్ముల దగ్గర మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కానీ అక్కడికి పోయి మాకు విభూతి పెట్టండి, మా అబ్బాయికి పిల్లలు పుట్టాలి, మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి, మా ఇంట్లో సమస్యలన్నీ పోవాలి, దీన్ని అడుగుతూ ఉంటే ఆయనకున్న జ్ఞానం మర్చిపోతాడు, శాస్త్రం మర్చిపోతాడు. ఏం చేస్తాడు? ఇంద గంగాజలం తీసుకో, ఇంద ఈ ప్రసాదం తీసుకో. మరి వాడు ఏది అడిగితే అది ఇవ్వాలి కదా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నారు కృష్ణ పరమాత్మే. ఆయన అర్జున ఎవడు ఏది అడిగితే అది ఇవ్వాలి నేను, లేకపోతే వాడు నెక్స్ట్ డే నా దగ్గరికి రాడు అన్నాడు. అంతే కదా. అందుకని ఆ దేవతల ద్వారా నేను వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటాను. అదేవిధంగా గురువులు, జ్ఞానులు, శాస్త్రం చదువుకున్న వాళ్ళని కూడా మనం ఈ ప్రపంచం ఏం చేస్తున్నది? లాగేసేసి వాడిని జ్ఞానబోధ చెయ్యనీయకుండా వాళ్ళు చివరికి ఏ స్థితికి వచ్చారో తెలుసా? ఇప్పుడు
ఇది ఎవరికి అర్థం అవ్వదండి, మేము ప్రయత్నం చేశాం, ఎవరు వినడం లేదు, అందుకని ఆపేశాం అంటున్నారు. ఆ గొప్పతనం ఎవరిదండి? వాళ్ళని అలా పలికించేటటువంటి గొప్పతనం ఎవరికి ఇస్తారండి సర్టిఫికేట్? పామర జనులైనటువంటి ప్రాపంచిక మోహాలలో భౌతిక సుఖాల కోసం పాకులాడేటటువంటి మనుషులు చేసినటువంటి పని అది. కానీ కొంతమంది ధీరులైనటువంటి గురువులు ఎంతమంది వస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఒకడు కూర్చున్నా మాత్రమే వాడికి చెప్పుకుంటానంటూ కూర్చున్నారు నాలాంటి వాళ్ళు. మా గురువు గారి లాంటి వారు, మా పరమ గురువు లాంటి వారు, మా గురువు గారి శిష్యులు లాంటి వారు అందరూ కూర్చున్నారు. ఇట్లాగే 10 మంది రానివ్వండి, 20 మంది రానివ్వండి, 2 రానివ్వండి, ఇది మాత్రం చెప్పకుండా ఆపం. అర్హుడైన వాడే వస్తాడు. ఎవరికి ఆకలైతే వాడే అమ్మ అన్నం పెట్టు అంటాడు. అదేవిధంగా ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంది జ్ఞాన విద్యా బోధ. చూశారా? కనుక ఎవరి కోసం ఆగరండి. వీళ్ళకి అర్థం కాలేదని చెప్పి మేమేం ఆపం. అర్థమైందా? అర్థం చేసుకోండి, లేకపోతే కార్పెట్ ఖాళీగా ఉంటుంది. నాకేంటి నష్టం? 2 మాట్లాడదాం, 3 మాట్లాడతాం. కనీసం 2-3 అన్న వస్తారు కదా, రాకుండా ఉండడు కదా. పాపం కృష్ణ పరమాత్మ ఒక్కడికే చెప్పుకున్నాడు, అర్జునుడికి. నాకైతే ఇంకా 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కృష్ణ పరమాత్మకు ఒక్కడే స్టూడెంట్. పాపం ఎంతసేపు చెప్పినా ఆ ముఖమే చూస్తూ ఉండాలి. నేనైతే కాస్త కుడివైపు ఎడమవైపు వేడని వాళ్ళని అందరినీ చూడొచ్చు. కృష్ణ పరమాత్మ ట్రాజెడీ చూడండి, పాపం ఒకే ముఖం, అర్జునుడి ముఖమే చూస్తూ ఉండాలి. 750 శ్లోకాలు. సో హూ ఈజ్ ఫార్చునేట్? నేనే బెస్ట్ దాని కృష్ణ. కృష్ణుడే బోధించినప్పుడు మేము బోధించకుండా ఎట్లా ఉంటామండి చెప్పండి? అర్జునుడికి సంశయాలు రాలేదా? అర్జునుడు నాకు అర్థం కావడం అనలేదా? అయినా కృష్ణుడు ఆపాడా? ఆపలేదే, బోధిస్తూనే ఉన్నాడు. అది గురు పరంపర అంటే. అర్థమైందా? సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినాం. జ్ఞానం అంటే ఒక వస్తువుతో కలిసి ఉండే జ్ఞానం, వృత్తి జ్ఞానం. మనం ఏది చూడాలి? శుద్ధ జ్ఞానం. శుద్ధ జ్ఞానం అనేటువంటిదే చిత్ అంటారు. దాన్నే చైతన్యం, చిత్ అంటారు. లలితా సహస్రనామంలో చెప్తారు చిత్ జడ గ్రంథి, చిత్ చేతన అన్నారు. అచిత్ చిత్ అన్నారు. జడం చేతనం. ఈ చేతనం అనేటి దాన్నే జ్ఞానం అన్నారు. ఇక్కడ సత్యం అనే దాన్నే సత్ అన్నారు. ఎబ్రివియేషన్, షార్ట్ ఫామ్. సత్తు చిత్ అయిపోయింది. ఇప్పుడు ఈ సత్తు చిత్తు అయింది. అనంతం అనేది ఒకటి ఉంది కదా. అనంతం అంటే ఏమిటి అన్నారు. అనంతం అంటే అంతం. అంటే లేనటువంటిది. అంతం అంటే చివర, తుది, ముగింపు. అంతం లేనటువంటిది అనంతం అన్నారు. అంతం లేనటువంటిది. ఈ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే సత్యమై ఉన్నదో, జ్ఞానమయ ఉన్నదో అది అనంతం కూడా, అంతం లేనిది. సో అనంతం సత్యం, అనంతం జ్ఞానం, అలా చేర్చుకోవాలి. అనంతం అనేటువంటిది విశేషణం. సత్యం అనే బ్రహ్మకి, జ్ఞానం అనే బ్రహ్మకి అనంతం అనేటువంటిది అడ్జెక్టివ్. ఎటువంటి బ్రహ్మం? సత్యం బ్రహ్మ. ఎటువంటి సత్యం? అనంతమైనటువంటి సత్యమైన బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? జ్ఞానం బ్రహ్మ. ఎటువంటి జ్ఞానం? అనంతమైన జ్ఞానం. ఏమండి, పువ్వు జ్ఞానం అనంతమైన జ్ఞానమా? పువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది జ్ఞానం. అంతం ఉన్నదా లేదా ఈ జ్ఞానానికి? కుండ జ్ఞానం, కుండ ఉన్నంతసేపు ఉంటుంది కుండ జ్ఞానం. కుండ పోతే కుండ జ్ఞానం పోతుంది. అప్పుడు ఇది అనంత జ్ఞానమా? కాదు. మరి ఏది అనంత జ్ఞానం? ఏది పోకుండా ఉంటూ ఉన్నదో అదే అనంత జ్ఞానం. అంటే ఏమిటంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య అనంతం. దానికి అర్థం దేశ
కాల వస్తు అపరిచ్ఛిన్నః. మనం నిద్రపోయేటప్పుడు పుష్పజ్ఞానం ఉంటుందా? కుండ జ్ఞానం ఉన్నదా? ఎందుకని లేదు? ఈ పువ్వును చుట్టానికి కళ్ళు పనిచేయడంలే, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకోవడం వల్ల మనసు చెప్తుంది ఇంకా నాకు మాత్రం ఏం పని ఉంది, కళ్ళు మూసుకున్నాయి కనుక నేను నిద్రపోతానంది. మనసు నిద్రపోయింది. మనస్సు కళ్ళు చురుకుగా పనిచేయకపోవడం వల్ల, వస్తువుని చూడకపోవడం వల్ల ఈ పుష్ప జ్ఞానం లేదు, కుండ జ్ఞానం లేదు. కుండ పుష్పం ఏమిటండి? శరీర జ్ఞానమే లేకపోతే. మా అబ్బాయి జ్ఞానం, మా అమ్మాయి జ్ఞానం, మా వారు ఎక్కడున్నారు, ఎవరు, నేను ఎక్కడ పడుకున్నానే నాకే తెలియదు. అప్పుడు నేను ఉన్నానా లేనా? నేనున్నాను, కానీ ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నానో తెలియలేదు. చూసారా? నేను ఉన్నాను కనుక అనంతం, కానీ ఆ జ్ఞానం కలగకపోవడానికి కారణం ఆ సత్యం అనే బ్రహ్మ లేకపోవడం వలన, లేకపోతే మనస్సు పనిచేయకపోవడం వలన? మనస్సు పనిచేయకపోవడం వల్ల. చూసారా? అందుకనే మనం ఏం చెప్తాం, నిద్రలో నేను ఉన్నాను కానీ నాకు ఏమి తెలియడం లేదు. బికాజ్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, ప్యాసివ్ మైండ్. ప్రతిరోజు అనుభవంలోకి వస్తున్నదా లేదా? కనుక అనంతమైనటువంటి నేను ఉన్నప్పటికీ కూడా, ఆ అనంతమైనటువంటి నేను ఉన్నటువంటి సత్యమైనటువంటి నేను జ్ఞానస్వరూపాన్ని అయినప్పటికీ కూడా ఆ నిద్రా సమయంలో నాకు జ్ఞానం లేదు. కారణం మనస్సు నిద్రపోతున్నది, కళ్ళు మూసుకున్నాయి. మనస్సు ఏమిటి? బుద్ధి, చెవులు, ముక్కు, నోరు అన్నీ. నోరు తెరిచి ఉంచుతాం కానీ మాట్లాడం కదా, చెవులు తెరిచే ఉన్నాయి కానీ వినపడదు కదా. మనస్సు చెప్తుంది రెస్ట్ తీసుకుంటుంది. కనుక ఫిలమెంట్ బల్బు పనిచేయకపోతే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుందండి? మీరే చెప్పండి. ఫిలమెంటే బల్బు పనిచేయకపోతే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ ఉంటుందా లేదా? ఉంటుంది. కనుక అనంతం అనేటువంటిది దేశము కాల వస్తు పరిచ్ఛేదం లేనటువంటిది. అంటే ఏమిటంటే, పరిచ్ఛేదం అంటే పరిమితి, ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం. దేశం అంటే ఏమిటండి? చోటు. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు. ఇప్పుడు పుష్పం ఇక్కడ ఉన్నది కదండి, అక్కడ లేదు. కుండ ఇక్కడ ఉన్నది అక్కడ లేదు. దీనికి పరిచ్ఛేదం ఉందా లేదా? కానీ సత్యం అనేటువంటిది పరిచ్ఛేదం లేదు. కుండ అక్కడ లేకపోవచ్చు, కానీ భూమి ఉన్నది కదా. ఆ ఉన్నది అనేది అక్కడ ఉన్నదా లేదా ఇప్పుడు? కానీ కుండ లేదు. ఉన్నది అనేటువంటిది దేనితో ఉన్నది? ఇప్పుడు భూమితో ఉన్నది. భూమి ఉన్నది కనుక ఉన్నది ఉన్నదా లేదా? ఉన్నది అనేది ఉన్నదా లేదా? ఏమండి స్వామిని ఏంటి చెప్తున్నారు మీరంట? భూమి లేకపోతే నీరు ఉన్నది అంటాం, నీరు లేకపోతే ఆకాశం ఉన్నది అంటాం. ఆకాశం కూడా లేకపోతే నిద్రలో ఆకాశం ఉన్నదా అండి? ఆకాశం లేదు అని చెప్పేవాడు ఉన్నాడా లేదా? లేదు అని చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి ఉన్నది అనేటువంటిది ఉన్నది. చూసారా? అన్నెగేటబుల్ నెగేటర్. ద నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెన్ నెవర్ బి నెగేటెడ్. ఐ యామ్ ద అన్నెగేటబుల్ నెగేటర్. నేను ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. మీరు హాల్లోకి వస్తారండి సడన్గా, కొంచెం ఎర్లీగా వచ్చారనుకోండి, వేళ ఇంకా నడిని కృష్ణరాజు కూడా రాలేదనుకోండి, ఏం చెప్తారు మీరు? పాపం వాళ్ళు ఎప్పుడు వస్తారు ముందు, మీరేదో టైం తప్పు చూసుకొని 4 చూసుకున్నారు, 5 అనుకుని వచ్చి ఉంటారు. వాళ్ళు కూడా రాలేదనుకోండి, ఏం చెప్తారు? హాల్లో ఎవరు లేరు. చూసారా? ఎవరు లేరు. ఎవరు లేరు అని చెప్పాలంటే మీరు ఉండాలా లేదా? కనుక ఎవరు లేరని చెప్పడం తప్పా రైటా? తప్పు. కానీ మనం చెప్తున్నామా లేదా? ఎవరు లేరేంటి? నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. నేను తప్ప ఎవరు లేరండి. అప్పుడు అలా చెప్పు, అలా చెప్పు, కానీ ఎవరు లేరని చెప్పవాకు.
అంటే ఏమిటి? ద నోవర్ ఆఫ్ ఏమీ లేదు అని తెలుసుకునేవాడు ఉన్నాడా లేడా? కనుక ఉన్నది అనేది ఉన్నదా లేదా అక్కడ? దాన్ని అనంతం అంటారు. చూసారా? దేశ పరిచ్ఛిన్నత అంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేది లేదు సత్యానికి. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటువంటిది లేదు. కనుక దేశ పరిమితి లేదు అనంతమైనటువంటి బ్రహ్మానికి. ఏంటంటే సత్యం అనేటువంటిది అంతటా ఉన్నది, వస్తువు రూపంలో ఉంది, వస్తువు లేకపోయినా ఉన్నది. కనుక అది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది, కంటికి కనపడుతూ ఉంటుంది ఒక వస్తువు రూపంలో. వస్తువు లేకపోతే కంటికి కనపడకుండా ఉంటుంది. కనుక అది ఇప్పుడు అనంతమా కాదా? దేశ పరిచ్ఛిన్నత ఉందా దానికి? దేశ పరిచ్ఛిన్నత లేదు. కనుక ఈ సత్యం జ్ఞానం అనే బ్రహ్మ అనంతం. సరేనండి, అనంతం సత్యం, జ్ఞానం సంగతి ఏమిటి అన్నాడు. కాల సంగతి, కాల పరిమితి లేదన్నారే. కాల పరిమితి ఏమిటి? ఇప్పుడు ఉండి అప్పుడు లేకపోవడం. ఇప్పుడు ఉన్నది ఈవేళ ఉన్నది రేపు ఉండదు అనేటువంటిది లేదు. ఈ సత్యం అనే బ్రహ్మకి ఈరోజు ఉండడం, రేపు లేకపోవడం, రేపు ఉండడం, ఎల్లుండి లేకపోవడం అనేది లేదు. ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉన్నది. రూపం ఉంటే ఉంటుంది, రూపం లేకపోతే అట్లాగే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, బల్బు ఉంటే ఉంటుంది, బల్బు లేకపోతే కనపడదు, వ్యక్తం కాదు. అర్థమైందా? అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లాంటి ఈ బ్రహ్మ చైతన్యం కూడా ఈ శరీరం ఉన్నంతసేపు వ్యక్తం అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడున్నది ఈ శరీరం పోతుందా లేదా? కొంతకాలానికి పోతుంది. కొన్ని సంవత్సరాల క్రింద ఉన్నదా? ఇది లేదు. దీనికి కాల నియమం ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డాష్ డాష్ డాష్. ఏదైతే పుడుతుందో దానికి మరణం తప్పదు. దీనికి కుండ పుట్టింది, కుండ పోతుంది. పుష్పం పుట్టింది, పుష్పం పోతుంది. ఈ వస్త్రం ఎంతకాలం ఉంటుందండి? తయారు చేశాడు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ తారీఖులో తయారైందన్నాడు, కొంతకాలానికి పోతుంది. దానికంటూ ఒక ఆయుష్ ఉంటుంది. ప్రతి వస్తువు అంతే. ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా అంతే. ఏ వస్తువు మీరు తీసుకొచ్చి ఇది శాశ్వతం అనంతం చూపించండి. ఒక వస్తువుని తీసుకొచ్చి, ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇది శాశ్వతం అనంతం చూపించండి. వీడికి కాలంతో పని లేదండి, ఎప్పుడూ ఉంటాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు. చూపించండి అక్కడిని. ఒక్క వస్తువు చూపించండి. చూపించలేరు. మాయ, అదే మాయా ప్రకృతి. అది అనంతమైనటువంటి మాయ లేదు. కానీ బ్రహ్మం అనంతంగా కాలంతో పని లేకుండా ఈ శరీరం రావడానికి ముందు ఉన్నాడు, శరీరం ఉన్నప్పుడు ఉన్నాడు, శరీరం పోయిన తర్వాత ఉంటాడు. సత్యం జ్ఞానం అనేది ఉనికి ఎరుక ఎప్పుడు ఉంటుంది. కంటికి కనపడుతూ అన్నా ఉంటుంది, కంటికి కనపడకుండా అన్నా ఉంటుంది. దానికి కాలంతో పని లేదు. కనుక ఇప్పుడు ఉనికి ఎరుకనైన నాకు మరణం ఉన్నదా? ఇది ప్రశ్న, క్వశ్చన్ మార్క్. లేకపోతే మనకెందుకండి శాస్త్రం? ఇప్పుడు నాకు ఏదైనా ప్రయోజనం ఉంటేనే కదా. నాకు మరణం ఉంది అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు కదా, భయపడుతూ. ఎప్పుడు పోతానో ఏమో, పిల్లవాడి దగ్గర ఉంటాడో లేదో, కారులో పోతానో, రోడ్డు మీద పోతానో, ఏమైపోతానో ఏమో. పూజ చేస్తున్నప్పుడు పోతే బాగుండు, పూజ చేసేప్పుడు పోవాలని నీకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే మా అమ్మ నాన్న పిల్లలు అందరి దగ్గర ఉన్నప్పుడు పోతే బాగుండు, నీ చేతుల్లో ఉందా? లేదు కదా. ఇలా అని బాధపడుతున్నాడే. మరణం దేనికండి? ఆ నీడ అనేటువంటి శరీరాన్ని తాను అనుకొని, అది మరణాన్ని పొందుతున్నప్పుడు తాను మరణం పొందుతున్నాను అనుకొని బాధపడుతున్నాడు. ఎంత బాధ! నరక యాతన అనుభవిస్తున్నాడు. చావు ఒక్కసారి వస్తుందండి. చావు వస్తుందేమోననే భయంతో ప్రతి క్షణం మరణిస్తున్నాడు మనిషి. మనిషికి ఎన్నిసార్లు వస్తుందండి మరణం? 3 times or 4 times? ఓన్లీ 1 time, వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ప్రయర్ లెటర్. అది చెప్తేనే భయం. స్వామిని ఆ మాట చెప్పకండి. అమంగళం. ఎవరికి అమంగళం? నేను మంగళస్వరూపం, నేను శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. నేను ఆత్మస్వరూపాన్ని అయి ఉండి ఈ శరీరాన్ని బతికిస్తున్నాను. నేను
ఇది పోతుంది కొంతకాలానికి. ఇది పోతే ఏముంది, నేను ఇంకో శరీరంలో ఉంటాను. ఇంకో శరీరం లేకపోతే ఏముంటా, ఉంటాను అట్లా అంతే. నాకేమిటండి మరణం ఏమిటి? న జాయతే మ్రియతేవా కదాచిత్. ఘంటసాల పాట పెడతారు, ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు ఈ పాట. ఎందుకు పెడుతున్నారు తెలుసా? మనిషికి మరణం లేదురా, ఆత్మ ఎప్పుడు పరమ సత్యం అని చెప్పడానికి పెడుతుంటే జనం ఏం చేస్తున్నారు? న జాయతే మ్రియతే వా కదాచిత్. ఆయన పాడటం కూడా శోకంగా పాడాడు. అక్కడ శ్లోకం అర్థం ఏమిటి? ఆ మనిషి చచ్చిపోయినప్పుడు పెట్టడం ఏమిటి? వీళ్ళు ఆనందంగా కోలాహలంగా డాన్స్ చేసేటప్పుడు పెట్టాలి. నా జాయతే నా మ్రియతే అన్నాడు. మనిషి ఎప్పటికీ చనిపోడు అన్నాడు. మనిషి అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఎప్పటికీ చనిపోదు, శరీరం వస్తుంది పోతుంది అన్నాడు. కాల పరిమితి ఉందా నాకు? ఇప్పుడు ఉనికి ఎరుక అయినటువంటి నాకు కాల పరిమితి లేదు. ఈ శరీరంలో ఉనికి ఎరుకగా ఉన్నాను. ఇప్పుడు ఇది పోతే ఇంకొక శరీరంలో ఉంటాను, ఇంకొక శరీరంలో లేకపోతే ఉంటాను. అట్లాగే శరీరం ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. కాల పరిమితి లేదు. వస్తు పరిమితి, వస్తు పరిమితి కూడా లేదు. వస్తు పరిచ్ఛేద అంటే ఏమిటి? ఇవి కొంచెం ముఖ్యమైన విషయాలు తెలుసుకోవలసినది. వస్తు పరిచ్ఛేద అంటే ఈ వస్తువులో ఉన్నది ఆ వస్తువులో లేదు అని లేదు. పుష్పం ఉన్నది, కుండ ఉన్నది. కుండ ఉన్న చోట పుష్పం లేదు, పుష్పం ఉన్న చోట కుండ లేదు. కానీ ఉన్నది అనేది రెండింట్లో ఉన్నది. రెండేమిటి? అన్నిట్లోనూ ఉన్నది. మైక్ ఉన్నది, డెస్క్ ఉన్నది, కార్పెట్ ఉన్నది, చీర ఉన్నది, శరీరం ఉన్నది, కన్ను ఉన్నది, చెవు ఉన్నది, ముక్కు ఉన్నది. ముక్కున్న చోట చెవు లేదు కదా, చెవు ఉన్న చోట ముక్కు లేదు కదా. అవి ఉండకుండా ఉండడం బెస్ట్, ఉంటే కష్టం. కానీ ఉన్నది అనేటువంటిది, చెవు ఉన్నదా లేదండి? ముక్కు ఉన్నది, తల ఉన్నది, తల ఉన్న చోట కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్న చోట తల లేదు. కానీ ఉన్నది అనేటువంటిది కనుక ఏ వస్తువు కూడా ఆ బ్రహ్మాన్ని, అది అనంతం గనక, సర్వగతం గనక ఈ వస్తువు ఆ సత్యం బ్రహ్మాన్ని, జ్ఞానం బ్రహ్మాన్ని నువ్వు నా దగ్గరే ఉండిపోయినావు అని చెప్పి అనలేదు. నువ్వు నా దగ్గరే ఉండిపోయినావు అని చెప్పి అనలేదు. బ్రహ్మం ఏం చెప్తాడు? నేను నీలో ఉన్నాను, నా పుష్పంలోనూ ఉన్నాను, మనిషిలో ఉన్నాను, కుర్చీలో ఉన్నాను, కార్పెట్లో ఉన్నాను, డెస్క్లో ఉన్నాను, ఫ్యాన్లో ఉన్నాను, లైట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. నువ్వు నన్ను ఎట్లా పరిమితి చేస్తావు? చెయ్యలేవు అన్నాడు. నమస్కారం అందుకుండా. నువ్వు అంతటా ఉన్నావు నాయన, నాలోనే కూడా ఉన్నావు. మస్థాని సర్వభూతాని నచమస్థాని భారత అన్నారు. అందుకే ఆత్మ అన్నిటా ఉన్నది అన్నారు. కానీ అన్ని ఆత్మలో లేవు. చూసారా? అన్నిటా ఆత్మ ఉన్నది అంటే ఇదే. అన్నీ ఆత్మలో లేవు అంటే ఏమిటి? కుండ పుష్పం ఉన్న చోట లేదు, పుష్పం కుండ ఉన్న చోట లేదు. మస్థాని సర్వభూతాని అన్నారు. ఉన్నది అనేది నాలో అన్నీ ఉన్నాయి అంటే ఏమిటి? ఉన్నది, ఉనికి అనే దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆకాశం కూడా ఉన్నది, నీరు, వాయు, అగ్ని, పృథివీ అన్నీ ఉన్నాయి ఆత్మలోనే. కానీ అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఒకటి ఉన్న చోట ఇంకొకటి లేదు. అవి మస్థాని సర్వభూతాని నచమస్థాని భారత అన్నారు. కనుక అనంతం. కాల పరిమితి లేదు, దేశ పరిమితి లేదు. వస్తు పరిమితి ఉన్నదా? ఇప్పుడు ఉన్నది అనేది కుండలోనూ ఉన్నది, పుష్పంలో ఉంది. కానీ వస్తువు మాత్రం ఆయన ఉన్న చోట ఆయన లేడు, ఆయన ఉన్న చోట ఆవిడ లేదు, పిల్లవాడు ఉన్న చోట తండ్రి లేడు, తండ్రి ఉన్న చోట పిల్లవాడు లేడు. ఒకే చోట ఉండగలరా? ఉండలేవు. కానీ ఉన్నది అనేటువంటిది, ఎరుక అనేటువంటిది ఇప్పుడు నాకు తెలుసు, నాకు తెలుసు జ్ఞానం అనేటువంటి మనందరిలో ఉన్నదా లేదా? కానీ ఫిజిక్స్ జ్ఞానం ఉన్న చోట కెమిస్ట్రీ జ్ఞానం లేదు, కెమిస్ట్రీ జ్ఞానం ఉన్న చోట ఆత్మజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం ఉన్న చోట అనాత్మజ్ఞానం లేదు. చూసారా? కనుక ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం కావాలి, అక్కర్లేదా? కనుక వస్తు దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఆత్మ అన్నారు. ఎవరి ఆత్మ? సత్యం జ్ఞానం అనంతం. ఎవరు ఆ సత్యం జ్ఞానం ఉనికి ఎరుక? సత్యం ఈజ్ ఈక్వల్ టు అచ్చమైన తెలుగులో ఉనికి, జ్ఞానం, ఎరుక. నేనున్నానా? ఉనికి ఉన్నదా? ఉనికి ఉన్నదా నాకు?
ప్రతివాడు చెప్పుకోవాలి అట్లా, మంత్రపుష్పం చెప్పుకున్నట్టు సంకల్పం చెప్పుకుంటాం కదా అట్లా. నాకు ఉనికి ఉన్నది, నాకు ఎరుక ఉన్నది, నాకు తెలుసు నేను ఉన్నానని. ఏమండి మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారని మీకు తెలుసా లేదా? నేను ఉన్నాను, నాకు ఎరుక. ఈ ఉన్నాను ఎరుక అనేటువంటిదే బ్రహ్మం. కనుక ఇప్పుడు బ్రహ్మం ఎవరండి చెప్పండి? నేనే బ్రహ్మాన్ని. నేనంటే శరీరం మనస్సును తీసివేసి చెప్పారా? భాగత్యాగ లక్షణం చేశారా లేదా? శరీరం మనస్సు అనే మాయతో కూడినటువంటి భాగాన్ని త్యాగం చేసి, ఎట్లా చేశారు త్యాగం? విడదీసి పెట్టారా? విరిచిపెట్టారా? బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకున్నారు. శరీరం మనస్సు అనేటువంటి నామరూపాలు కూడినటువంటి దాన్ని భాగాన్ని విడిగా పెట్టి, అస్థి భాతి ప్రియం అనేటువంటి సత్యజ్ఞానం అనంతం అనేటువంటి భాగాన్ని మాత్రం నేనుగా అర్థం చేసుకోవడమే మోక్షం. అంతేగాని చనిపోయిన తర్వాత పైకి పోతాట. ఎక్కడికి పోతావురా? నువ్వు ఇక్కడే ఆత్మవై కూర్చున్నావు, నీకు ఇష్టం లేకపోయినా సరే, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ. కనుక ఇప్పుడు మోక్షం అనేటువంటిది పొందవలసినదా, ఆల్రెడీ పొందే ఉన్నదా? చెప్పండి. ఇప్పుడే జ్ఞానం ఇక్కడే రావాలి క్లాసులో. అత్రైవ బ్రహ్మ సమశ్నుతే అన్నాడు. అంతేగాని ఇంటికి పోయిన తర్వాత ట్యూబ్ లైట్ లాగా జ్ఞానం ఎదగడం ఇవేం జరగవండి. అర్థమైందా? జీవన్ముక్తిట ఎప్పుడు పోయిన తర్వాత స్వర్గానికి పోతాట, పైకి పోయిన తర్వాత కలిసిపోతాట దేవుళ్ళు. ఇప్పుడే నేను బ్రహ్మాన్నై ఉన్నాను, ఈ శరీరం ఏంటి అంతటా ఉన్నాను నేను. ఈ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఏ జ్ఞానం ఉందండి? ఇది పొందని జ్ఞానం వ్యక్తి జన్మ నిరర్థకం, మహతీ వినష్టి అంటుంది కేనోపనిషత్. ఏ వ్యక్తి అయితే ఈ జ్ఞానాన్ని పొందకుండా మరణించిపోతాడో సహ కృపణః అన్నాడు. అన్ఫార్చునేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. యు ఆర్ ఆల్ ఫార్చునేట్, యు ఆర్ ఆల్ ఫార్చునేట్. కనుక సత్యం ఉనికి, జ్ఞానం, ఎరుక, నేను ఇప్పుడే బ్రహ్మనే అయ్యున్నాను, నేను అనంతమైనటువంటి బ్రహ్మాన్ని, అన్ని శరీరాల్లో ఉన్నాను ఉనికి ఎరుకగా. నాకు దేశంతో నిమిత్తం లేదు, కాలంతో నిమిత్తం లేదు, ఒక వస్తువు నన్ను పరిమితి చేయలేదు. ఇంకా చెప్పాలంటే దేశం, కాలం, వస్తువు నాలో ఉన్నది, నన్ను అవి ఎలా పరిమితి చేస్తాయి? I transcend the space, time and object. I am not within the space, time and object. Space is born out of me, time is born out of me, objects are born out of me. దేశము నా నుంచే పుట్టింది, కాలము నా నుంచే పుట్టింది, వస్తువులన్నీ నా నుంచి పుట్టినాయి, కానీ నేను ఎవరి నుంచి పుట్టలేదు. కారణం నాకు పుట్టుక లేదు కనుక. నాకు అంటే నేను ఇప్పుడు భాగత్యాగ లక్షణం చేస్తారా చెయ్యరా? చేయకపోతే ఒక మొట్టికాయ వేస్తారు. ఎవరు? ఉపనిషత్తు వేస్తుంది మొట్టికాయ. అందుకని ఇప్పుడు నేను పరమాత్మలో కూడా అంతే. నామరూపం తీసేస్తే పరమాత్మ కూడా ఆత్మ, జీవాత్మ కూడా ఆత్మ. కనుక పరమ జీవ భాగాన్ని త్యాగం చేయండి, ఏది ఉంటుంది? ఆత్మ. పరమాత్మ ఈశ్వరుడు, జీవాత్మ జీవుడు. ఈ పరమ జీవ తీసేస్తే ఏం మిగిలింది? ఆత్మ. అప్పుడు నేను పరమాత్మనా కాదా? ఆత్మ దృష్టిగా. కనుక ఈశ్వరుడు ఎక్కడున్నాడండి ఇప్పుడు? దేవుడు నాకంటే దూరంగా ఉన్నాడా? నాలో ఉన్నాడా? నేనే. నాలో అంటే మళ్ళీ అహంకారం మాయ వచ్చేసింది, నీడ. నాలో ఉన్నది నేను కాదు కదా, నేనే. నేనే అన్నప్పుడు ఏం భాగం త్యాగం చేశాం? శరీరం. దేనికి సంబంధించింది శరీరం? మాయకు సంబంధించి. మాయ ఎటువంటిది? నీడ లాంటిది. నీడ సత్యం కాదు గనక, మాయ లాంటి నీడ సత్యం కాదు గనక, మాయ లాంటి నీడ లాంటి శరీరం సత్యం కాదు గనక, నేను శరీరాన్ని కాదు గనక, ఈ శరీరం అనేది నేను ఉండడం వల్ల ఉంటున్నది కనుక, ఆ నేను అనేటువంటిది ఉనికి ఎరుక్క ఆత్మ. ఇప్పుడు మీకు ఏది కావాలి? నీడ లాంటి శరీరము నేనని చెప్పి ఆలోచిస్తూ ఉంటారా?
ఇంటికి వెళ్ళి ఏ ధ్యానం చేయాలి ఇప్పుడు మనం? ఏ ధ్యానం చేస్తారు? దేవుణ్ణి ఏమో అడుగుతారు చెప్పండి ఇప్పుడు మీరు? ఏం కావాలి మీకు? ఏం అడగలేరు. ఏం అడుగుతారు? అందుకే జ్ఞానికి ఏమీ లేదు అడగడానికి. నాకు ఏదైనా లోపిస్తే కదా అడగడానికి, ఏదైనా లేకపోతే కదా అడగడానికి. నేనే అన్నిటికీ కారణమైనప్పుడు నేనేం అడుగుతానండి? చూసారా? ఇటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఈ భూమి మీదనే దొరుకుతుంది. వేదాల సారం, వేదాలలో చెప్పబడినటువంటి విషయం ఇది. అందుకే దేశ దేశాల నుంచి పరిగెత్తుకొస్తున్నారు ఈ జ్ఞానం కోసం. మన పిల్లలు డాలర్స్ కోసం పరిగెడుతున్నారు విదేశాల కోసం. విదేశాలకు వెళితే ఈ జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళాలి, అంతేకాని డాలర్ల కోసం మనం పరిగెత్తకూడదు. అర్థమైందా? మన పిల్లలు ఈ జ్ఞానాన్ని పోగొట్టుకొని డాలర్స్ కోసం పరిగెత్తి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని డాలర్లు సంపాదిస్తూ భజనలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మన భజనలే చేస్తున్నారులేండి, మన పండుగలు చేస్తున్నారు, మన భజనలు చేస్తున్నారు. కోర్స్ మన ఉపనిషత్తులు కూడా చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నది వాళ్ళకి ఇక్కడ వాల్యూ, ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు కనుక. కానీ ఈ సంస్కారం, ఈ వాతావరణం, ఈ గాలి, ఈ నీరు దొరకదు అక్కడ. ఇక్కడ ప్రతి అణువణువు కూడా బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది గాలి, నీరు, అగ్ని, భూమి అంతా కూడా, ప్రతి రేణువు ఈ దేశంలో. అటువంటి దేశంలో నేను పుట్టాను, ఎంత పుణ్యం చేసుకున్నాను. నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నా గురువులకి కృతజ్ఞతలు, ఈ భూమికి కృతజ్ఞత, ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క వేదాల మీద ఆధారపడి ఉన్నది. ఇటువంటి ఉన్నతమైన జీవితాన్ని మనం పెట్టుకొని ముందు చిన్న చిన్న సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి తలనొప్పి, పన్ను నొప్పి, అబ్బాయి ప్రాబ్లం, అమ్మాయి ప్రాబ్లం, ఇవన్నీ ఒక ప్రాబ్లమ్, నీడలాంటివి అవన్నీ కూడా. దే ఆర్ ఆల్ లైక్ షాడోస్, దే ఆర్ బౌండ్ టు బీ దేర్. అవి ఉంటూనే ఉంటాయి, కానీ అవి ఏమైనా చేస్తాయా నన్ను? ఏమీ చేయలేవు. ఎందుకని? కళ ఏమీ చేయలేదు మనిషిని. ఈ కళలాంటి వ్యావహారిక ప్రపంచం కూడా నన్ను ఏమీ చేయలేదు. అది నేను కాదు కదా, అది నేను కాదు. నిజంగా ఉన్నది ఒక్కటే సత్యం అన్నారు, అద్వైతం బ్రహ్మ. మరి అద్వైతం బ్రహ్మ అయితే ప్రశ్న, ఇప్పుడు ఏం ప్రశ్న వేస్తున్నారు అన్న. బాగుందండి ఉపన్యాసం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చక్కగా చెప్పారు, నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అద్వైతం బ్రహ్మ ఒక్కటే ఉంది, మిగతా ఏమీ లేదన్నారు. మరి కనపడుతోంది కదండి ప్రపంచం. ఆకలి ఉంది, దాహం ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది, పళ్ళు నొప్పి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి, లేదంటారేమిటి అన్నాడు. చాలా తెలివితేటలు కలిగిన ప్రశ్న. నేను అడుగుతాను, బంగారం ఉన్నది, ఆభరణం ఉన్నది, బంగారంతో చెయ్యబడిన ఆభరణం ఉన్నది, ఆభరణం బంగారానికంటే వేరా? రెండున్నాయా? ఒకటే. బంగారమే ఆభరణంగా కనపడుతుంది, రెండు లేవు కదా. కనుక జగత్ అనేటువంటిది ఆభరణం లాంటిది, బ్రహ్మం అనేటువంటిది బంగారం లాంటిది. ఎలాగైతే ఆభరణం కార్యం అనేటువంటిది కారణం కంటే వ్యతిరేకంగా ఉండదో, ఈ జగత్ అనే కార్యం బ్రహ్మం అనే కారణంకి వ్యతిరేకంగా ఉండదు. కనుక జగత్ అనేది లేదు. ఎలాగైతే బంగారం లేకుండా ఆభరణం లేదో, బ్రహ్మం లేకుండా ప్రపంచం లేదు. అక్కడ బంగారము ఆభరణం రెండు ఉన్నాయండి విడివిడిగా. అదేవిధంగా బ్రహ్మము జగత్ అనేవి రెండు లేదు. కనుక బ్రహ్మం అనే కారణమే కార్యం అనే జగత్తుగా కనబడుతున్నాడు. కనుక ఉన్నది రెండా, మూడా, నాలుగా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అర్థమైందా? కనుక రెండు బ్రహ్మాలు లేరండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క, ఆళ్ళుకొరు జీవాత్మ అన్నాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క జీవాత్మ అట. ఒకే ఆత్మ అనేక రకాల్లో కనపడుతుంది అంతే. కానీ ఒక ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఎన్ని బల్బులు ఉంటే అన్ని ఎలక్ట్రిసిటీలు అండి. దానికి ఏం పిహెచ్డి చదవాలి?
ఎన్ని బల్బులు లాంటి శరీరాలు ఉంటే అన్ని ఆత్మల. ఎలక్ట్రిసిటీ ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. పాడటం కాదు, అర్థం చేసుకొని పాడాలి. ఇప్పుడు మీరు పాడటానికి అర్హులు అన్నారు. అది అర్థం చేసుకోకుండా పాడితే బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే రాగం తీస్తూ పాడినంత మాత్రాన లిప్ సర్వీస్. కురై ఒండ్రు మిల్లై అని పాడతారు తమిళ్లో. నాకు కొరయే లేదన్నాడు. పాడినంత మాత్రాన పాడగలడు, జ్ఞాని మాత్రమే పాడగలడు. అర్థమైందా? జ్ఞానులు అవ్వండి, పాడండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.